ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ఏది ఒకటి కాదు. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడ, ఏది ఒకటి కాదు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవటానికి ప్రసంగం సహాయపడేలా చేయమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ లోకంలో చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా ఒకటే అని మాట్లాడుతుంటారు, ఏ సంఘమైనా ఒకటే అని మాట్లాడుకుంటారు, కానీ ఏది ఒకటి కాదు. ఏది ఒకటి కాదండి. ఇప్పుడు నేను కొంత ఆస్తిని సంపాదించుకుంటే ఈ ఆస్తి నాది అని అనిపించుకోవాలంటే నేను నా పేరు మీద రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి నా ఆస్తిని. అప్పుడు అది నాది అవుతుంది. అలాగనే ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆ ఇంటి యజమాని తన పేరు మీద దాన్ని రిజిస్టర్ చేయించుకుంటాడు. ఆ రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ఇల్లు అతనిది అవుతుంది. ఒకవేళ డబ్బులు ఇచ్చేసిన తర్వాత నువ్వు నాకు ఇవ్వలేదు అంటే, అలాగనే నా సంఘమును కట్టుదును అని చెప్పాడు యేసు ప్రభు. నా సంఘమును కట్టుదును అంటే సంఘాన్ని కట్టినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ బేస్ మీద అన్నాడండి ఆయన? మత్తయి సువార్త 16:18 కనుక చూసినట్లయితే ఆ 18వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు కొంతమంది ఇరిమియా అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, మరి కొంతమంది చనిపోయిన యోహాను మళ్ళా బ్రతికొచ్చాడని చెప్పి అనుకుంటున్నారు, మరి కొంతమంది అయితే ప్రవక్తలలో ఎవరో ఒకరని అనుకుంటున్నారు అని చెప్పి శిష్యులు చెప్పారు. అప్పుడు శిష్యుల్ని అడిగాడు, మీరైతే నన్ను ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు అప్పుడు పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాడండి. నీవు సజీవుడవైన దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పండి. క్రీస్తు అంటే యేసుని ఏం చెప్పండి? క్రీస్తు అని. క్రీస్తు అంటే అభిషక్తుని అర్థం అండి. బర్యోనా అని చెప్పాడండి. అప్పుడు నిజమే, నువ్వు చెప్పిన ఒప్పుకోలు కరెక్టు అని చెప్పేసి, మరియు ఇక్కడ నుంచి నీవు పేతురు, సీమోను కాదు అని పేరు మార్చి ఈ బండ మీద నా సంఘమును కట్టుదని చెప్పాడండి. నా సంఘం అని చెప్పాడు యేసు ప్రభు. ఏ మాట మీద చెప్పాడు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని ఒప్పుకున్న తర్వాత అదే ఒప్పుకోల మీద నా సంఘమును కడతానండి క్రీస్తు. అంటే సంఘము క్రీస్తు, సంఘమును కట్టిన వాడు క్రీస్తు. ఎందుకంటే నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు చెప్పటం ద్వారా దేవుడు నీకు దీన్ని తెలియజేశాడు, నేను క్రీస్తునని. కనుక నా సంఘమును కట్టుదును అన్నాడు. అంటే క్రీస్తు, సంఘము క్రీస్తుది. సంఘమును కట్టినవాడు క్రీస్తు. మరి సంఘమును కట్టినవాడు క్రీస్తు అయితే, సంఘము క్రీస్తుదైతే ఏదైనా ఒకటి ఎలాగవుతుంది? ఆ సంఘానికి క్రీస్తు నామం లేకపోతే అది క్రీస్తు ఎలాగవుతుంది? ఒక కొండ పేరు కెర్మేలు సంఘం అని పెట్టుకున్నాం అనుకో, అది ఆ సంఘము కొండకి చెందుతుంది తప్ప క్రీస్తుకి చెందండి. కల్వరి అని పెట్టుకున్నాం అనుకోండి, అది కల్వరి కొండకి చెందుతుంది తప్ప నీకు చెందండి. ఒక ప్రాపర్టీ నీ పేరు మీద ఉంటే నీది ఎలాగవుతుందో, సంఘాన్ని కట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము క్రీస్తు సంఘము. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు, సంఘము క్రీస్తుది. ఈవేళ అన్ని నామాల కంటే ఇచ్చైన నామాయన క్రీస్తు నామం, మిగిలినవన్నీ కూడా దాని తర్వాత నామాలన్నీ కూడా పరలోకమందు కానీ భూమి అందు కానీ భూమి కింద నీళ్ళందు కానీ అన్ని నామాల కంటే దేవుడు క్రీస్తు నామాన్ని హెచ్చించినప్పుడు ఆ హెచ్చించబడిన క్రీస్తు నామాన్ని విడిచిపెట్టేసి వేళ
ఏదో ఒక పండుగ పేరో, కొండ పేరో, లేకపోతే వ్యక్తి పేరో పెట్టేసుకుని ఏదైనా ఒకటంటే చాలా తప్పుగా మాట్లాడుతున్నాను. నీకు అసలు వాక్యం అంటే ఏంటో తెలియదు నీకు. నా సంఘాన్ని కడతానని చెప్పన్నాడు కానీ ఎవడో ఏదో కడతానని చెప్పలేదు దేవుడు. ఏదైనా ఒకటని చెప్పలేదు దేవుడు. నా సంఘమునే కడతానని చెప్పాడు దేవుడు. మరి ఆయన సంఘము క్రీస్తు సంఘాన్ని కట్టినప్పుడు, రక్తం కాల్చినప్పుడు ఆ సంఘం కొరకు నువ్వు ఏదో పేరు పెట్టుకుని నేను క్రీస్తుని ప్రకటిస్తాను ఎలా మాట్లాడుతున్నా? నీకు జ్ఞానం ఉందా అసలు? నీకు ఎలా మాట్లాడుతున్నారు మీరు? సంఘము క్రీస్తు అయితే ఆయన కొనుక్కున్నాడు, ఆయన కట్టుకున్నాడండి. ఆయన నువ్వు తీసుకొచ్చి ఏదో పేరు పెట్టేసి చాలా తప్పు. నా తండ్రి నాటనే ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుందని చెప్తున్నాడు దేవుడు. నా తండ్రి నాటనే ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుందని చెప్తున్నాడు యేసు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకుని ఉంటారో అక్కడే ఉంటారని చెప్పాడు. ఏ నామాన్ని కూడుకోవాలి మనం? పెంతెకొస్తు నామాన్ని కాదు కూడుకోవాల్సింది, లూథరన్ నామాన్ని కాదు కూడుకోవాల్సింది, రోమన్ క్యాథలిక్ నామంలో కాదు కూడుకోవాల్సింది, మనం బాప్టిస్ట్ నామంలో కాదు, జీడియం నామంలో కాదు మనం కూడుకోవాల్సింది. మనం యేసుక్రీస్తు నామంలో కూడుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మేము క్రీస్తు సంఘ సభ్యులం, క్రీస్తు సంఘానికి వెళ్తున్నాం, ఆరాధించడానికి వెళ్తున్నాం. అది అత్యున్నతమైన పేరు తీసేసింది. ఎవరైతే మన కొరకు బలైపోయాడో, ఎవరైతే మన కొరకు రక్తం కార్చాడో, ఎవరైతే మన కొరకు అవమానింపబడ్డాడో ఆయన పేరు తీసేసి మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాం చెప్పి లోనికి అంటావు నువ్వు. మరి ఎందుకు ఆయన పేరు తీసేస్తావు నువ్వు? అపోస్తలులు అందుకే రోమాలో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నావు. అన్నీ కూడా క్రీస్తు సంఘాలే కదనండి. అన్ని క్రీస్తు సంఘాలు. ఆయన పేరు లేకుండా ఆయన సంఘం ఎలా అవుతుంది? అది రోమ 16:16 క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాయని ఉందని. అంతే. అన్నీ అంటే ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘము, రోమలో ఉన్న క్రీస్తు సంఘము, తెస్సలోనికలో ఉన్న క్రీస్తు సంఘము, ఇవన్నీ ఆయన ఎక్కడైతే సంఘాలు ప్రారంభించబడ్డాడో హైలీ హెక్సలేటెడ్ నేమ్ అండి క్రీస్తు అంటేనే. సాతాను ఎలా మోసపిస్తున్నాడో చూడండి మిమ్మల్ని. అందుకే లౌకిక జ్ఞానముతో సంఘము ఉన్నంత వరకు కూడా లౌకిక జ్ఞానంతో సంఘములు ఉన్నంత కాలము వారు పరిశుద్ధాత్మ దేవుని చేరుకోలేరు. నువ్వు దేవుని చేరుకోలేవు. నువ్వు ఆనాడు అపోస్తులు ఎలా ఆరాధించారు బైబిల్ తెలియజేస్తున్నాను. ఏ నామంలో కూడుకున్నారు? వేరే ఎక్కడా కూడా కూడుకున్నట్టు మనకు బైబిల్లో లేదండి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉందో వాళ్ళు మాత్రమే సత్యాన్ని తెలుసుకుంటారు. సత్యం వాళ్ళ స్వతంత్రులుగా చేస్తుంది. ఈవేళ భ్రమలో జీవిస్తున్నారు. అక్కడ చాలా ఎక్కువ మంది వెళ్తారండి. వెళ్ళవే నరకానికి. ఇప్పుడు అందుకే చెప్తున్నాడు, విశాలమైన మార్గంలో వెళ్ళేవారు అనేకులు, ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు కొందరని చెప్తున్నాడు దేవుడు. ముందుగానే చెప్పాడు దేవుడు. విశాలమైన మార్గంలో వెళ్ళే వాళ్ళు అనేకులు, ఇరుకు మార్గంలో వెళ్ళేవారు కొందరే. కొంతమందే సత్యాన్ని తెలుసుకుంటారు. దేవుడు వాటిని తన ఆత్మలో బయలుపరిచినాడు అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఎఫెసీ 1:9 ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము చాలా మంది తెలియట్లేదండి. తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసి చెప్తున్నాడండి. ఈవేళ ఆ నామంలో ఉన్న మర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆ సత్యములో ఉన్న మర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. ఈవేళ ధ్యానిస్తే తెలుస్తుంది. నువ్వు ధ్యానించటం లేదు. నువ్వు ఏదో ఒక అభూత కల్పన, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలు అనుకుంటున్నావు. నువ్వు అది నిజమని చెప్పి నమ్ముతున్నావు. నువ్వు ఆకర్షణకు గురైపోతున్నావు నువ్వు. అందుకే దానియేలు 2:22 ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయన తెలియజేయును, వెలుగు యొక్క నివాస స్థలంలో ఆయన యొద్ద ఉన్నవని మాట్లాడుతున్నాడు. వెలుగు యొక్క నివాసాలు ఆయన దగ్గర ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక మనం గమనించాలి దేవుని లేఖనాన్ని. అందుకే మనుష్య కుమారుని దూషించిన వానికి క్షమాపణ ఉంది కానీ
పరిశుద్ధాత్మను దూషించిన వారికి యుగమందైనను రాకపోయే యుగమందైనను క్షమాపణ లేదంటే దైవలేఖనాలు పరిశుద్ధాత్మగా రాయబడ్డాయి కనుక దానికి మనం ఒకటి చేర్చకూడదు, ఒకటి తీయకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. తీసామా పరలోకానికి పాత్రలు కాదు, మనం కలిపామా భయంకరమైన తెగులు ఇచ్చిన నరకాలకు వెళ్ళిపోతాం. దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు స్వరక్తమిచ్చి తన సంఘము క్రీస్తు సంఘ సభ్యులుగా ఉండండి, క్రీస్తు సంఘంలో బాప్సం పొందండి, నిత్య జీవానికి వారసులుగా ఉండండి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమంతున్న తండ్రి, చాలా మందికి బాధ కలిగించేవారు, చాలా మంది ఏదైనా ఏది ఒకటి కాదు తండ్రి, ఏది ఒకటి కాదు తండ్రి. నువ్వు ఏదైతే స్థాపించావో అదే నిజం కానీ తండ్రి. యాపిల్ మొక్క తండ్రి సృష్టి ప్రారంభంలో ఆ విత్తనం ఏదైతే ఇస్తుంది ఇంతవరకు కూడా అదే ఇస్తుంది ప్రభు, దాంట్లో మార్పు లేదు ప్రభు. అలాగే సంఘము కూడా అంతే తండ్రి. ఏ సంఘం అయితే ప్రారంభించే ఉందో భూమి అంతమయ్యే వరకు కూడా అదే సంఘం చిరస్థాయిగా నిలిచిపోవద్దండి. మనుషులు కల్పించిన వాటిని మేము దైవ దృష్టిలో భావించకూడదు. ఈ సత్యం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు సంఘ సభ్యులుగా ఉండడానికి ప్రసంగం సహాయపడేలా చేసి నిత్య జీవానికి వారసులుగా చేయమని క్రీస్తు నడుపుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.